ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి సర్కార్ మద్దతుదారైన సాయికృష్ణను పోలీసులు లాకప్లో వేసి కొట్టడంతో చనిపోయాడన్నారు. చట్టం పరిధి దాటి ప్రవర్తించిన పోలీసులు గుర్తుంచుకుంటామని మార్గాని భరత్ హెచ్చరించారు. డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం అంటే జీవితకాలం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి బయటకు వెళ్ళి మీరు ఒక్కసారి ప్రజల్ని కనుక్కోండి. ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటండి, అసలు సాయికృష్ణ అనే ఒక యువకుడిని అతని పైన కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్కి పిలిపించి చావబాది కాలుకి గోళ్ళన్నీ కూడా పీకి మెడ విరిచేసి కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారండి? ఇది ఇంత దారుణమా? అంటే ఆ వ్యక్తి పైన కేసులుంటే చంపేస్తారా? కాళ్ళు చేతులు విరిచేస్తారా? మెడ విరిచేస్తారా? కాళ్ళకి చేతులకి ఉన్న గోళ్ళు పీకేస్తారా? ఏంటి పైశాచిక ఆనందము? ఏమనుకుంటా ఉన్నారు పోలీసులంటే? నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తా ఉన్నా.